హలో గాయస్, గుడ్ మార్నింగ్. సో మార్నింగ్ అయితే లేద్దాం అనుకున్నాము, బట్ కాలేదు. ఇప్పుడు అలసిపోయిన కాలేదు. ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే 9:25 అవుతుంది చూడాలి. యాక్చువల్లీ ఇప్పుడు ఇక్కడ శ్రీశైలంలో ఒక 3-4 ప్లేసెస్ ఉన్నాయి. కోర్టు ఉంది, పాతల గంగ ఉంది. ఇవన్నీ చూసిన తర్వాత మేమైతే డైరెక్ట్ గా దర్శనానికి వెళ్తాం. ఇక సాంబార్ ఇడ్లీ ఆర్డర్ చేసిన, చూద్దాం ఈ ఆర్డర్ కావాలి. బాగుంది. మేమైతే ఇప్పుడు పాతాళ గంగలోకి వచ్చినాం. నంది చూడండి, పాతాళ గంగ 500 స్టెప్స్ ఉంటాయి మొత్తం కిందికి దిగాలి. మొత్తం 500 స్టెప్స్ అంట. ఇందాక మీరు చూసారు, కొంతమంది 500 అంటారు, కొంతమంది 700 అంటారు. నిజమో తెలియదు. దిగేటప్పుడు మంచిగానే దిగుతున్నాం, చాలా స్పీడ్గా. బట్ ఎక్కేటప్పుడు అయితే చాలా హైట్ ఉంటుంది. మధ్యలో ఊర్లు కూడా ఉన్నాయి, కొంతమంది ఇళ్ళు కూడా చాలా బాగుంది అసలు. యాక్చువల్ గా పైకి వెళ్ళేటప్పుడు జిప్ లైన్ కూడా ఉంటది అనుకుంటా. సో మనం కిందికి పైకి వెళ్ళేటప్పుడు రోప్ వే ఉంటది, జిప్ లైన్. అది నేను ఒక షార్ట్ వీడియోలో చూసిన. 80 రూపీస్ ఏమో అన్నారు. సో చూద్దాం, ఒకవేళ పైకి ఎక్కేటప్పుడు జిప్ లైన్ ఉంటే మేబీ జిప్ లైన్ లో ఎగ్దాం. అసలు ఏదో నార్మల్ గా ఉంటది అనుకున్నాము. చూడండి, ఇంకా చాలా ఎక్కువ ఉన్నాయి స్టెప్స్. లాస్ట్ టైం తిరుపతిలో శ్రీవారి మెట్లు ఉండే, అది ఎక్కిన. అప్పుడు 2500 ఏమో స్టెప్స్ పైకి ఎక్కాలి మొత్తం. కిందికి ఎక్కిన ఏమో మరి జీన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, కొద్దిగా చాలా ప్రాబ్లం అనిపిస్తుంది. చాలా ఉన్నాయి స్టెప్స్ అయితే, కాకపోతే కొద్దిగా జారుతున్నాయి, గ్రిప్ లేవు స్టెప్స్. ఇక్కడ ఎప్పటికీ వర్షం పడతాయి కదా, సో అందుకోసం అనుకుంటా. సో ఎంజాయ్ చేయండి. మళ్ళీ ఒక టైం ల్యాప్స్ వీడియో. లొకేషన్ అయితే చాలా క్రేజీ ఉంది, చూడండి, వేరే ఉంది అసలు. మొత్తం కిందికి వెళ్దాము, చాలా బాగుంది. బోటింగ్ కూడా ఉంది, చాలా మంది ఉన్నారు ఇక. మా ఫ్రెండ్స్ కూడా 2 స్నానాలు చేస్తారంట. మేము జస్ట్ ఇట్లా వాటర్ చల్లుకొని వస్తాము. ఇక మా వాళ్ళు అయితే బాతింగ్ చేస్తారు, చూడండి. అరే రే రే అటే పోగలరు. అసలు చూడండి మొత్తం సెట్ ఎట్లా వస్తుందో. కొంచెం బాదం మిల్క్ అండి, చూడాలి. ఇంకా డ్రింక్స్ తాగుతున్నాము. ఇప్పుడు ఇక మనకి ఇక్కడ అంత పైకి ఎక్కాలంటే మొత్తం కాదు, ఇక్కడ ఒక జస్ట్ ఒక 20% ఎక్కినాం, స్వెట్ వస్తుంది. సో ఈ నుంచి మనకి జిప్ లైనింగ్ ఉంటుంట, మొత్తం పైకి వెళ్తారు. సో ఇప్పుడు జిప్ లైనింగ్ ఎక్కుతాం మేము. అంకిత్ గాడు మా ఫ్రెండ్ నా ఎంబడి వస్తాడు అనుకున్నా, బట్ వెనకాల నువ్వు మిస్ అయిపోయాడు. అరే గిడ కూర్చుంటారా వీడు, నువ్వు జాతకం చెప్పించుకుంటాను. జిప్ లైనింగ్ కి అడల్ట్ కి 60 తీసుకో. ఎంతమంది అడల్ట్స్ కి? చూడండి, రోప్ వే పై పోతుంది పైకి. ఒక్కసారి లొకేషన్ చూడండి, ఇగో జిప్ లైన్ దగ్గర. ఇంకా స్టార్ట్ అవ్వలేదు మొత్తం. ఇగో చూడండి జిప్ లైన్ లో, ఇగో మేము ఇప్పుడు ఇక్కడ దగ్గరలో ఇక్కడనే శ్రీశైలంలో గుట్ట పైన శివాజీ కోటకి అయితే వచ్చాము. ఈడైతే ఎంట్రీ టికెట్ తీసుకోవాలి, 10 రూపీస్ అంటే ఎంట్రీకి. ఎంట్రీ టికెట్ 10 రూపీస్. మనమైతే ఇప్పుడు ఫోర్ట్ లోపలికి పోతున్నాము. చూడండి, శివాజీ విగ్రహం కూడా చూపిస్తుంది మీకు. మరి వీళ్ళు కెమెరా అలో చేస్తారో లేదు. మొత్తం పైన మొత్తం విగ్రహాలు, కింద స్టోరీ, మొత్తం స్టోరీ లైన్ ఉంది. సో టైం ఉంటే మీరైతే చదువుకుంటూ వెళ్ళండి. ఇక చూడండి, మొత్తం కింద కూడా ఉంటుంది. అంటే శివాజీ మొత్తం ఏమేమైంది, ఎట్లా బర్త్ అంతా మొత్తం ఇది ఒక స్టోరీ లోపల ఉంది ఇదంతా. ఇది శివాజీ మహారాజు
తన రథం పైన ఎడుకు వెళ్తున్నాడు. ఇది కూడా చూడండి స్టోరీ. అయ్యో ఇది పరిపాలించినప్పుడు మొత్తం ఇదంతా మనకి శివాజీ మహారాజు ఫైట్ చేసినప్పుడు కడుపులో ఇదంతా శివాజీకి మాటిస్తాడు ఏమని తెలుసా, నా ప్రాణం ఉన్నంతసేపు నేను పోరాడుతాను, తలకాయ ఊసిపోయినాక ఒక 50 మంది తలకాయలు తీసేసుకుంటా అట్లనే ముండం లేకుండా పోరాడు. ఇదంతా నాకు స్టోరీ తెలియదు. సో కింద ఇప్పుడు లైన్లో ఉందా, ఇంగ్లీష్లో, హిందీలో, సాంస్క్రిట్లో మొత్తం ఉంది. సో కావాలనుకుంటే వీడియోని పాజ్ చేసుకొని చదవండి. ఆర్ మీకు చూసినా అర్థమైపోయి ఉంటుంది ఏంది అని. జస్ట్ మీకైతే ఇట్లా జస్ట్ చూపించుకుంటూ వెళ్తున్నా అంతే. అయ్యో శివాజీ మహారాజుది మొత్తం స్టోరీ. అయ్యో ఫైట్ చేసినాయి. శివాజీ మహారాజు వీళ్ళందరూ ఇగో శివుణ్ణి మొక్కుతున్నారు చూడండి. శ్రీశైలం విజిట్ అయ్యారు ఇగో. సో అందుకోసమని ఇక్కడ ఇది పెట్టారు మెయిన్గా. అట్లా ఆ నుంచి తిరిగి మళ్ళీ వెంకటేశ్వర స్వామిని కూడా దర్శనం చేసుకున్నారు. ఇక చూడండి మొత్తం 3Dతో ఉన్నాయి ఇమేజెస్. లాస్ట్కి గాయ్స్ ఇక అందరం లగేజ్ అయితే మేము ప్యాక్ చేసేసుకున్నాము. సో చూడండి ఇప్పుడైతే మేము అందరం వెళ్ళిపోతున్నాము. నెక్స్ట్ నా బైక్లో అయితే అసలు ఫ్యూయల్ లేదు, ఓన్లీ 2 పాయింట్స్ ఉంది. సో మాకు శ్రీశైలం రావడానికి అరౌండ్ ఒక 315 కిలోమీటర్స్ అయింది. సో ఇప్పుడు మనమైతే మళ్ళీ ట్యాంక్ ఫుల్ చేయించుకొని వెళ్ళిపోదాము. ఇప్పుడు టైం చూడండి 5:32 అవుతుంది. చలో ఫస్ట్ అయితే మనం ఇప్పుడు ఫ్యూయల్ స్టేషన్కి వెళ్దాం. ఇప్పుడు గుట్ట పైన ఫుల్ ట్యాంక్ చేయించుకోకపోతే మనకి 80 కిలోమీటర్స్ ఘాట్ సెక్షన్ ఉంటుంది, మళ్ళీ ఏడ దొరకది. చాలా గలీజ్గా తీసుకుంటారు ఏడైతే ప్రైజ్లు. పెట్రోల్ బ్లాక్లో అమ్ముతారు. సో ఇక్కడనే మనకి భారత్ పెట్రోల్ పంప్లో ఫ్యూయల్ ఎక్కించుకొని వెళ్ళిపోతే అయిపోతుంది. అండ్ ఈ నుంచి మాకు మహానంద్ వచ్చేసి 150 కిలోమీటర్స్ ఉంది. సో ఎంత అవుతుందో, ఏ టైంకి రీచ్ అవుతామో నైట్ అవుతుంది. మేబీ 8-9 అవుతుండొచ్చు. అక్కడికి వెళ్ళి మళ్ళీ నైట్ అక్కడ స్టే ఉండి మార్నింగ్ అయితే దర్శనం చేసుకుంటాము. అసలు క్రేజీ అంటే క్రేజీగా అయింది నాకు దర్శనం. మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాళ్ళు లేచాను, ఏం దెబ్బలు అయితే తాకలేవు. ఫ్యూయల్ బంక్, పెట్రోల్ బంక్ మనం ఇట్లనే ఇంతకుముందు అటు నుంచి వచ్చినాం కదా. సరే పోనీ అన్నా, ఓకే కదా. ఇక్కడ పెట్రోల్ బంక్ అనిపించింది, భారత్ పెట్రోల్ పంప్. ఇది దిగుతే అయితే మనకి ఏడలేవు ఒక 80 కిలోమీటర్స్ వరకు మొత్తం ఘాట్ సెక్షన్. ఇది చూడండి రిజర్వ్లో పడ్డది. అప్పుడు ఫుల్ ట్యాంక్ చేస్తాం. ఓన్లీ క్యాషా? అరే ఓన్లీ క్యాష్ ఏనంట. ట్యాంక్ ఫుల్ చేయి, క్యాషే. మెల్లగా కొట్టండి, ఎంత పడుతుందో చూద్దాం పెట్రోల్. చాలు చాలు చాలు, బయటకు వస్తా. చాలన్నా, వద్దు ఎయిర్ లాక్ అవుతుంది, దాంట్లో కూడా కొట్టించుకుంటాం. 973 రూపీస్ అయితే పడ్డాయి. చూద్దాం ఏమన్నా బార్స్ ఇంక్రీజ్ అయినాయా. ఫుల్ ట్యాంక్. ఒకసారి నార్మల్గా ఇది ఇంటి నుంచి ట్రిప్ అన్న 316 కిలోమీటర్స్. ఈ నుంచి ఇది ట్రిప్ టు 0 చేద్దాము. ఏంద్రా 884. నాది 973 అనుకుంటా. మొత్తం ఎంత అయింది? 1860 రూపీస్ అంట. మొత్తం బంజీ కార్డ్స్ వేసి కట్టినాము. క్రేజీ లుక్ వస్తుంది కదా. అయ్యో చలో లేట్ అయిపోతుంది, వెళ్ళిపోదాం. మా ఉంది స్టాండ్కి స్ప్రింగ్ పోయిందంట. ఇప్పుడు అది ఇక వెనకలకు ఉండదు, ఇక ఎప్పుడు నిలబడి ఉంటుంది. ఘాట్ రోడ్ల కింద దాక్కుతుంటావు ఓకే. సో ఇది ఎట్లా ఫిట్ చేయాలి. మ్యాక్ ఆగులు ఉంటుంది చూడు, ఇల్లు ఉందా అల్లు ఉందా. స్క్రూ డ్రైవర్ కోసం చూస్తున్నాము. నుంచి దగ్గరికి వేసుకోండి.